నమస్కారం. ప్రజాదళం టీవీ వార్తలకు స్వాగతం. అవినీతిని ఆర్టీఐ 2005 చట్టం ద్వారా ప్రశ్నించండి అని చెప్పిన డాక్టర్ సుమిత్రా నందన్. ప్రజాదళం నవంబర్ 16 విజయవాడ. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జయాంధ్ర సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సులో జయాంధ్ర సమాచార హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివ మాట్లాడుతూ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎస్ సతీష్ కుమార్, మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చావలి లక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యులుగా చావలి నాగా ప్రమాణ స్వీకారం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులను సన్మానించామన్నారు. జాతీయ కమిటీ సభ్యులు శ్రీమతి డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని, ఎన్ ఝాన్సీ మరియు హ్యూమన్ రైట్స్ చైర్పర్సన్ డాక్టర్ ఉన్నం జ్ఞానసుందరి తదితరులు పాల్గొన్నారని శివ తెలిపారు. వ్యవస్థాపకాధ్యక్షులు డాక్టర్ సుమిత్రానందన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లక్ష్యం కోసం పనిచేసేవారికి క్రమశిక్షణ ఎంతో అవసరమని, పదవి అంటే బాధ్యతని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆంధ్ర సమాచార హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివ మాట్లాడుతూ సంస్థ 4వ వార్షికోత్సవ కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించామని తెలిపారు. జాతీయ సలహాదారుల సభ్యురాలు శ్రీమతి డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని మాట్లాడుతూ గ్రామస్థాయిలో కూడా ఆర్టీఐ 2005 చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ నేషనల్ చైర్పర్సన్ డాక్టర్ ఉన్నం జ్ఞానసుందరి మాట్లాడుతూ మహిళలకు చట్టాలపై అవగాహన అవసరమన్నారు. జాతీయ కమిటీ సభ్యురాలు ఎన్ ఝాన్సీ మాట్లాడుతూ మహిళలు ఈ చట్టం ద్వారా అవినీతిపై పోరాటం చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రభుత్వ అధికారులకు, జాతీయ కమిటీ సభ్యులకు, రాష్ట్ర కమిటీ సభ్యులకు, జిల్లా కమిటీ సభ్యులకు మరియు కార్యకర్తలకు ఎన్టీఆర్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ యోనా ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీ తెలంగాణలో జయాంధ్ర అంటే ఒక బ్రాండ్గా మనం ముందుకెళ్తున్నాము. ఇందాక ఈరోజు సమావేశం స్టార్ట్ అయినప్పుడు కూడా నేను మన మేడం గారి గురించి అదే చెప్దామని చెప్పి అనుకున్నాను. నేను ఇందిరా ప్రియదర్శిని గారు మన 10 రోజుల క్రితం సమావేశం ఏర్పాటు చేశారు. సార్ మీరు సమావేశానికి రావాలని ఒక మాట చెప్పారు. వైజాగ్ అటెండ్ అయ్యాం. అంటే క్రమశిక్షణ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ లైఫ్లో ఒక క్రమశిక్షణ నేర్చుకోవాలి. మేడం గారు 5:30కి మీటింగ్ అని చెప్పారు. షార్ప్ 5:40కి మొత్తం హాల్ అంతా నిండిపోయిన సభ్యులు. సో నాకు చెప్పలేదు, నన్ను పిలవలేదంటే ఇది మన ఇంట్లో ఫంక్షన్ కాదు. మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం. 6 సంవత్సరాల నుంచి మనం కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి సో ఎంపీడీఓ గారు కూడా రాజమండ్రిలో మన అసోసియేషన్ గురించి ఆయన తెలుసుకున్నారు కాబట్టి ఆ మాట చెప్పగలిగారు. ఆయన మీలాగా ప్రజల గురించి పనిచేసే వాళ్ళు మేము చూడలేదు, ఆర్టీఐలు వేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి అందులో చాలామంది ప్రభుత్వ అధికారులు ఇబ్బంది పెట్టారు. వాళ్ళు కేసుల్లో కూడా ఉన్నారు. కేసుల్లో కూడా ప్రభుత్వమే మేడం గారి దాకా చెప్పారు. ఐడి కార్డు కాదు మనకు కావాల్సింది, అన్యాయం జరిగితే వాళ్ళ తరఫుని మనం వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్ళి మనం సాయం చేయాలి. వాళ్ళు మనం నమ్మాను, మనం నమ్మి వచ్చిన వాళ్ళకి మనం సాయం చేయాలనే ఉద్దేశంతో మనం ఈ రోజుని ఎవరు కూడా నేను ఒకటే మాట చెప్తాను, అంటే ఇది ప్రభుత్వ కార్యాలయం, ఇక్కడ నేను అనకూడదు. అవినీతి అధికారులకు ఈ చట్టం అంటే భయం అని మనం దమ్ముగా చెప్తున్నామంటే మనం అంత నిజాయితీగా పనిచేస్తున్నాం ప్రజల కోసం. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా 6 సంవత్సరాల నుంచి కూడా మనం నిజాయితీగా పనిచేస్తున్నాం. పద్ధతిలో పనిచేసేదే మన సంఘం. మానవుని యొక్క స్వేచ్ఛ ఉల్లంఘన ఎప్పుడు జరిగిందో దానికి పుట్టినదే ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. దాంట్లో 16 చట్టాలు ఉన్నాయి. అది 1993లో ఏర్పడింది. దాని తర్వాత రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005లో ఏర్పడింది. దాంట్లో కన్జ్యూమర్ అంటే 16 చట్టాలు వేరువేరుగా అన్ని అవసరాలు పెంచుకోవాలి. ఇదంటే కారణం ఏంటి? నా వాట నీ వాట గొడవ అక్కడి నుంచి మొదలైంది కనుక దానికి సంబంధించి ఉమ్మడి కుటుంబంలో పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినట్లయితే దాన్ని ఫాలో అయ్యారు. ఈ చెంబునేది, ఈ దెబ్బలనేది, ఈ గ్లాసునేది, నేదనేది అనుకుంటా చెప్పుకుంటా వస్తే ఊరుకునేవాడు. ఇప్పుడు అలా ఎవరు ఊరుకున్నారు? కొట్టేదంటే తిరిగి పెట్టుకోవా అని చెప్పి చట్టాలపై అవగాహన ఉండాలి. సమాచార చట్టం అంటే తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరియు వివిధ మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర తెలంగాణలో మరి బాగా కాపాడుతారని జయాంధ్ర సమాచార హక్కు సంఘాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో
నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ